ఉన్నది రోయి అలానే ప్రాణములు ఎంతటి పని చేసిన ఇలా పోసా వర పోరీసా ఎంతటి పాడి చేసివో ఇలా పోసా వర పోరీసా ఎంతటి పాడి చేసివో ఇలా పోసా వర పోరీసా ఇలా పోసా వర పోరీసా ఎంతటి పని చేసివో లక్ష్మణాయిక ఏమి సేదూరా తమ్ముడా అదో లక్ష్మీ నన్నడు కనులా చూతురా నాదో లక్ష్మీ నన్నడు కనులా తమ్ముడా ఈ గోర ఎడవిలో ఈ భువనమములో ఈ గోర ఎడవిలో ఈ గోర అడవిలో ఎక్కడ చూచిన కనరకపాయే లక్ష్మణాయిక ఏమి సేతురా లక్ష్మణ నీకోసం చూస్తున్నాను బిడ్డ అంతా కూర్చున్నారు ఏం చేసి కూర్చున్న వారు లైట్లు బంద్ చేయనా మరి లైట్లు బంద్ చేసి అందరు పడుకోమని లైట్లు బంద్ చేసిన చేయమంటావా ఆహా రాజు కూతురును వినవమ్మారా కిందు మూకినమ్మా రాజు కూతురును వినవమ్మా చంద్రముఖినమ్మా రాజు కూతురును వినవమ్మా రాజేంద్రముఖినమ్మా రాజు కూతురును వినవమ్మా రాజేంద్రముఖినమ్మా రాజు కూతురును వినవమ్మా హలో రాజు భోజని వినవమ్మా రాజు కూతురును వినవమ్మా రాజేంద్రమూర్తిని వినవమ్మ రాజమూర్తిని వినవమ్మ అమ్మ చలి
అంత క్షేమంగానే అంత శ్రమంగా ఉన్నామమ్మా మేము. మీ అంత క్షేమమేనా అమ్మా? మా నాయన పేరు మీ నాయన పేరు, మీ జనకులు, మీ తల్లిదండ్రులు పట్నం, మీ జనకులు ఎవరమ్మా? చలి జనకుడు నా చూడమ్మా, చూడమ్మా జనకుడు నా చూడమ్మా, జననియు పూలక్ష్మమ్మ, జనకుడు నవభూ చూడమ్మా, జననే భూలక్ష్మమ్మ, జనకుడు నవభూ చూడమ్మా. పూజగ్రాపురి పట్టణము నరసలో మా నిలవమ్మ, పూజగ్రాపురి పట్టణము నిద్రలో మా వినవోకమ్మ, పూజగ్రాపురి నరసలో మా నిలవమ్మ, పూజగ్రాపురి పట్టణము నిద్రలో మా వినవోకమ్మ, పూజగ్రాపురి పట్టణం. ఎడుగురామక్క జల్లెల్లం కడగొట్టి దానమ్మ, ఎడుగురామక్క జల్లెల్లం తలగొట్టి దానమ్మ, ఎడుగురమ్మక్క జల్లెల్లం, ఎడుగురామక్క జల్లెల్లం కడగొట్టి దానమ్మ, ఎడుగురామక్క జల్లెల్లం కడగొట్టి దానమ్మ, ఎడుగురమ్మక్క జల్లెల్లం. పోయమ్మ పో. ఓ బిడ్డ అమ్మ వచ్చినది, మధ్యల తుమ్ము దులిపినది, అమ్మ వచ్చినది, మధ్యల తుమ్ము దులిపినది, సమ్మతితో సరగుణ వచ్చి సమ్మరిల్లినది, సమ్మతితో బా అమ్మ వచ్చే మధ్య దుమ్ము నిలిపే అచ్చే పాయ్ అన్నం అయిపోయినాడు. రావే జరమా, జరం అంటే జరమమ్మ, జరం అంటే జరమమ్మ, పైన పులికరమమ్మ, జరం అంటే జరమమ్మ, పైన పులికరమమ్మ, జరం అంటే జరమమ్మ, జరం అంటే జరమమ్మ. ఇక రావే జరమా, జరం అంటే జరమమ్మ, జరం అంటే జరమమ్మ, ఇక రావే జరమా, జరం అంటే జరమమ్మ. మోసగోరక్షి ఈనాటి భాగవతము మన యాదవసు అన్మయ హనుమన్న మరణం అయింది కాబట్టి ఆ అన్న పెద్ద బిడ్డ పెద్ద అల్లుడు, చిన్న బిడ్డ చిన్నల్లుడు, వాళ్ళని నలుగురు ఒక పని కొని ఆడవాయి. మరి యాదవ గారు చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ, నడిబిడ్డ అందరు నలుగురు బిడ్డలైనా మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళందరికీ చేయబా. అదే విధంగా ఆ యొక్క వాళ్ళ ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు, వాళ్ళ కుటుంబ హనుమయ్య గారు, ఏదాస హనుమయ్య గారు మనవరాళ్ళు, మనమలు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు వాళ్ళ కుటుంబమే చేయబా. ఓ తెలిమని అమ్మా శ్రీ రుక్మిణి సకేశవ, శ్రీ రుక్మిణి సకేశవ నారద సంగీతలోల నగదర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మమ్ము గోవుము కృష్ణ. నమో నమో హరిచర్బంబక నమో నమో గిరిజన గిరిజన గోవర నమో నమో హరిచర్బంబక నమో నమో కాంచన వినుత నమో నమో హరిచర్బంబక నమో నమో కాంచన వినుత నమో నమో కాంచన వినుత నమో నమో, కంచన వినుత నమో నమో, ధరణి పోచవర నమో నమో, ధరణి పోచవర నమో నమో, నేను పురముల దలిసేద నమో నమో, ధరణి పోచవర నమో నమో,
నమో నమో ధరణి పోషవర నమో నమో నన్ను పురముల వెలిగెల నమో నమో. ఓ చెలిమణి అమ్మ చెప్పమ్మా. దేవి ఓయమ్మ మాణిక్యాల మాణిక్యాల దేవిరాయమ్మ మాణిక్యాల దేవిరాయమ్మ. ఓ దేవి నిన్నే శిశు ఆవములో పల ప్రతివసార దేవిరాయమ్మ మాణిక్యాల దేవిరాయమ్మ. ఇంటిలో ఓయమ్మ రాయమ్మ నవరత్నముల బాంతిరాయమ్మ. ఓయమ్మ నవకాంతముల ఇంటి నెలసరి కాంతుల తోడుతా ఇంటి జనసరి కాంత ఇంటి నెలసరి కాంతుల తోడుతా అతని కాంతలు ఎవ్వరు వాళ్ళేవిక ఏతిరాయమ్మ నవరత్నముల ప్రోతిలో ఓయమ్మ నవకాంతల బొమ్మడు ఓయమ్మ నవరత్నముల కోమలోయమ్మ ధరణి పోచవర పురముల వెలసిన ధరణి పోషవర పురముల వెలసిన ధరణి పోచవర పురముల వెలసిన ధరణి పోషవర పురముల వెలసిన భావములో కలసగకు వచ్చి ఏతిరాయమ్మ చంగళ పూల బాదిలో తెలిమని అమ్మో. నా యొక్క నామాంకితమైన మాణిక్యాల దేవంటారు. నీ యొక్క పేరేనా మాణిక్యాల దేవి. అవును అమ్మా నీకు నా జనకుడు ధవళంగరాజు ధవళంగరాజు. నా జనని అవును మందురమాదేవి మందురామాదేవి. నా యొక్క నామాంకితం అవు మాణిక్యాల దేవి అంట. మాణిక్యాల దేవి. అమ్మ ఒక్క మాట నీ పెళ్ళి అయిందా? నాకు ఇంకా లగ్నం కాలేదు. లగ్నం కాలే? కాలే. ఇంత మంచిగా ఉన్నావు లగ్నం ఎప్పుడు తల్లి నీకు. జలదాచి నేనింకా మాణిక్యాల దేవుని జలదాచి ఇంకా మాణిక్యాల దేవి మాణిక్యాల దేవుని జలదాచి మాణిక్యమున దేవి ఇంకా పువ్వుని నేనింకా సరగుణ వస్తీనే పువ్వుని ఇంకా సరగుణ వస్తీనే పువ్వుని ఇంకా సరగుణ వస్తీనే పువ్వుని ఇంకా సరగుణ వస్తీనే పువ్వుని జనకూడు జవలంగా జననీయో మగబాదే జనకూడు జవలంగా జనకూడు మవలంగే జవలంగే జననీ మందుల దేవి నా పేరు మాణిక్యమ జననీ మందుల దేవి నా పేరు మాణిక్యమనే మందుల ధరణి పోతావార పురమందు వెలసిన ధరణి పోతావార వారపురములో వెలసిన ధరణి పోచవ. అమ్మా కాదలి పేద మది ఎందు నేని మరి ఎందానే మరవాక. అమ్మా ఓ చెలిమణి అమ్మా నా యొక్క నామాంకితమైన మాణిక్యాల దేవంటారు. మాణిక్యాలు. అమ్మా నువ్వు దమ్ము కొంటున్నావు జర్ర అల్పి తీసుకుంటావా? అంటే నాకు కడిపోయిందా? చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. అవును అవు మా హనుమన్న మమ్మల్ని బాసి అవు చనిపోయింది కాబట్టి ఓహో మీ అనుమానం ఆయతంలో నాకు ఏడుపు వచ్చి దమ్ము వస్తుంది. దమ్మొస్తా బిడ్డ. అంతేగాని ఏం ఎక్కువ. బిడ్డ అనుమానంగా పోయిటావు. అవును. ఇదివరకు మంచి ముత్త మనిషి అన్నట్లు తాగిల్లు మృగిల్లు అగ్రాత తోడుగా ఆటలాడు రమ్మం పోటీ రోమనం ఇంకో ఆటలాడు రమ్మమ్మ పోటీ రోమనం ఇంకో ఆటలాడు రమ్మమ్మ. ఏమైందా అమ్మో అమ్మ ఎక్కడ ఇది? ఓ బిడ్డ
వద్దురా వద్దురా పట్టుకోకరా పట్టుకోకరా. నీ పేరు, నీ తండ్రి పేరు, నువ్వు వచ్చిన కారణం ఏంది? నువ్వెందుకు పోయిన ఇప్పుడు? మా తల్లి మందుల మహాదేవ్ అనుకున్నా. కరెక్ట్ గా పేరు తగ్గట్టే మందుల మహాదేవ్. నా పేరు మాణిక్యాల దేవి. ఓకే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఆకలి ఎందుకు ఇప్పుడు వచ్చినామ్మా? చాలా టైం చెలికత్తెలతో చాలా టైం ఉంది. మంచిగా అనిపిస్తలేదా? మంచిగా అనిపిస్తలేదా? నేను రాజా వేలొద్దు అంటున్నావు. మంచిగా అనిపిస్తలేదు ఎందుకు స్వామి? మీరు భార్య చచ్చిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. అయితే స్వామి రాజ్యం మంచిగా అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? అనిపిస్తలేదు. లోకలు ఏమంటారు? కాకులే కూర్చున్నారు. అయితే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు. చెప్తుడు పోతున్నా ఢిల్లీకి. ఢిల్లీకి తర్వాత పోదు కానీ స్వామి నా మాటను చెప్పు. రాజాది రాజాది ఏమి ఆ యొక్క రాజ్యంలో రాజు పరిపాలన చేస్తే ఆ యొక్క భర్త ఉండి భార్య లేకుండా రాజకార్యం చేస్తే శుభము జరగదు, అపశుభం జరుగుతుందని నువ్వు పెద్ద మనసు చేసుకొని రాజు గారికి మళ్ళీ 2వ వివాహం చేసుకోమని చెప్తున్నావా? నేను చేసుకోనుగా. మనము తరలాలే ఢిల్లీకి బాలా కన్యా. తరయోలారా మనము తరలాలే ఢిల్లీకి బాలా కన్యా. మీరు అనుమాన పడకుండా అడగూడి నన్నింకా బాలా కన్యా. అనుమాన పడకాను మీరు అనుమాన పడకుండా రోధించవలేనమ్మ బాలా కన్యా. మీరు అనుమాన పడకుండా అనుమాన పడకుండా అరుగవలేనమ్మ బాలా కన్యా. బాలలాగమ్మా మనం ఢిల్లీకి పోవాలి. ఇక్కడ ఉంటే పిల్ల తల్లి మంచిగా చూసుకోదో మనం ఢిల్లీకి పోదాం. నడవండి నాయనా. అనుమానమే ఉన్నారా? చూపిస్తా చూడు. సారీ స్వామి, మీరు పెళ్లి చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి స్వామి. నేను ఇప్పుడు అప్పుడే చెప్తా స్వామి. పూర్వ సజ్జిత పరమ తప్పక రాజాది మంచిగా రాజుగారు, మీరు చిన్న పిల్లలు ఉన్నారు. నా భార్యకు నేను
రెండో వివాహం చేసుకోనని ఒక వాగ్దానం చేసినాను. నా మనసు చంపుకొని నేను వివాహం చేసుకోవడము నాకు ధర్మం అనిపిస్తలేదు. కానీ మీరు రాజకార్యం చేయొద్దంటున్నారు, మంచి జరగదంటున్నారు. కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులుగా నా యొక్క ఖడ్గాన్ని ఇస్తున్నాను. ఆ ఖడ్గానికి మీకు నచ్చినటువంటి కాంతను వివాహం చేసుకొని రండి. తర్వాత నేను చేకూరి ఆ యొక్క చేపట్టుకొని నా పిల్లలను, నా భార్యను, రెండో భార్యను రాజకార్యం కుందు నేను చక్కగా దిద్దుకుంటున్నానని చెప్తున్నాడు కదా. సరే స్వామి, దేశం నాకు నచ్చిన పిల్ల లేకపోతే నచ్చకుండా వద్దంట. పిల్లలు చేస్తేప్పుడే ఇటు ముఖం పెట్టుడు ఇడిచిపెట్టే. ఇంకోటి అమ్మా అదే ఉంది. ఆ యొక్క మహారాజు అంటే ఆ యొక్క రాజు భక్తికి బాసింగం కట్టుకొని ఒక అందమైన అమ్మాయిని దూరాడుకొని పెళ్లి చేసుకొని అవునమ్మా. ఆ రాజు పట్టణం ఎక్కడ ఏంది? భూచక్రాపురి పట్టణము. భూచక్రాపురి పట్టణం. బుద్ధిమంతుడు రాజు, బుద్ధిమంతుడు. భూచక్రాగిరి పట్టణంలో నవభుజంబులు కలిగినటువంటి భక్తి శక్తులు కలిగినటువంటి రాజకార్యం నందు 7 రాజ్యాలను అధిగమించినటువంటి నవభోజరాజు. ఆ యొక్క నవభోజరాజు గుణవంతుడు, గుణశీలుడు, మంచి మహోన్నతమైన రాజు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం కోసం మేము ప్రజల సంక్షేమం కోసం నేను ఆ యొక్క రాజుగారి తరపున వచ్చి ఆ యొక్క కత్తికి వాసింగం కట్టించుకొని మీతో కళ్యాణం జరిపించుకొని ఆ రాజ్యానికి తీసుకెళ్లాలని నిండు మనసుతో వచ్చాంగా తల్లి. కార్యక్రమంలో ఉన్నటువంటి రాజభరణాలు కూడా ఆ యొక్క బంగారము, వైద్యాలు సగ రాజ్యం కూడా నీకు నీ భద్రత కోసం ఇచ్చి ఆ యొక్క రాజుభార్యగా మేము స్వీకరిస్తాం కదా. ఏది లేకుండా చూసుకుంటాం మేము, ఏది లేకుండా చూసుకుంటాం. అన్ని కట్టినట్టు కాబట్టి నాకు కూర్చో. నేను కూర్చోరా కళ్యాణము కళ్యాణము దేవ కళ్యాణము దేవల దేవతలకు కళ్యాణము బాధ్యత కళ్యాణము కళ్యాణము రావ కళ్యాణము. ఏ అంజు కానీ నీకేస్తావు అంజు నీకేస్తావు కానీ మహారాజుకి రెండవ భార్యగా మా రాజకార్యమునందు మహారాణిగా తీసుకెళ్ళటకు ఆ యొక్క రాజ వర్ణాలతోటి అందుకని నగంపురం నుంచి పిలిపించి బాగా మా రాజుగారికైనా 7 కుమార్తెలు ఉన్నారు. 7 కుమార్తెలు ఉన్నారు. ఎందుకంటే ప్రధాని 7 కుమార్తెలు ఉంది. ఆ కుమార్తెలను మాత్రము చక్కగా చూసుకోవాలి. ఒకటి ఇది 2 కాదు, ఇది 1 ఇది 2 ఇది 3 అది 4 7 మనులు ఇచ్చినట్టుంది కదా. ఇప్పుడు రాజుగారు ఆ యొక్క ఇప్పుడు మనము రెండో వివాహంగా మాణిక్యాల దేవుని స్వీకరిస్తున్నాం కాబట్టి కొద్ది రోజుల వరకు నీ యొక్క కుమారులను, నీ కుమార్తెలను కొద్ది దూరముగా నీ దగ్గరి బంధువులు గాని పట్టణ ప్రాంతం గాని నీ కుమార్తెలను కొత్తగా వివాహం జరిగినది కాబట్టి కొద్ది గడువుగా నీ కుమార్తెలను నీ దగ్గరి బంధువుల వద్దకు పంపు కదా. పంపుతలేను, నేను ఢిల్లీ హస్తినాపురానికి పోతున్నాను. నా బిడ్డలను తోలుకొని పోతాను. తోలుకొని పోతావా? లేకపోతే నా భార్య తరయోలారా మనము తరోలాలే ఢిల్లీకి బాలాకయ్యా.
అనుమానపడకుండా అరుదలించి రాదు. అమ్మడు పోన పడకుండా అరుదెంచవలేనమ్మ బాలాకని అనుమాన పడకుండా అమ్మో అనుమాన పడకుండా అనుమాన పడకుండా అరుదెంచవలేనమ్మ బాలాకని ఓ ప్రాణేశ్వర ఆయుష్మాన్ బాబా దీర్ఘాసు. ఓ ప్రాణేశ్వర ఏమంటున్నావు? అతి ప్రేమతో నిన్ను అట్టే పోషించేము అమ్మ అతి ప్రేమ నిన్ను అట్టే పోషించేదా నేను ఇతవుతో నా సంతాయింపుగా ఉండండి చదువుతో నా చెత్తాయింపుగా ఉండండి బాలాకయ్య మీరు ఇతవుతో నా చెంత ఇతవుతో నా చెంత ఇతవుతో నా సంతాయింపుగా ఉండుడి చదువుతో నా చెత్తాయింపుగా ఉండండి ఇప్పుడు మీ డాడీ ఢిల్లీకి పోతా అంటుండు. నేను మిమ్మల్ని మంచిగా చూసుకొని మీకు జడలేసి స్నానాలు చేపించి మంచిగా బడి పంపిస్తా తల్లి. నా రాజకార్యం కోసము మీ నాన్నగారు ఢిల్లీకి వెళ్తున్నారు. మిమ్మల్ని నేను చాలా వేగతగా చూసుకుంటాను. మీ నాన్నగారిని పంపిద్దామని చెప్తున్నారా? చాలా ప్రేమతో చూసుకుంటాను. నాయన కన్న తండ్రి పినివాళ్ళను మేము ప్రియముగాను కన్నా తండ్రి కన్న తల్లి వల్ల కలుసుకుంటున్నారు. మమ్ము కన్నా తల్లి ఓలే కడిగి పోషించును కన్నా తండ్రి నాయనా 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 ఇంతవరకు దాకా అమ్మ లేదు. అవును. మాకు అమ్మ లేదు. ఇప్పుడు అమ్మ వచ్చింది నాయన. అమ్మ దగ్గరనే ఉంటాం నాయన. అమ్మకాడు ఉంటాడురా. ఎంత మంచిదో ఏమి గుణమో ఏమి మామూలు చూసుకుంటా అంటుంది. మామూలు మంచిగా చూసుకుంటా తానం చేపిస్తుంది. మా బట్టలు ఉతుకుతుంది. మాకు జడలు వేస్తుంది. మా తల్లి ఉన్నది. ఇప్పుడు నేడు దాకానంటే అమ్మ లేదు. నీకేం పికర్ లేదంట లేదంటారా? అటులైతే మంచిదే అలాగా సెలవివ్వు బాలాకయ్య. అటులైతే మంచిదే అలాగే సెలవివ్వు బాలాకయ్య. పట్టాలే పోయి వద్దు పైన పోయి పూడు బాలాకయ్య. పట్టాలే పోయి వద్దు భయపడకుండమ్మ బాలాకయ్య. బాలనాగమ్మ నాయన నేను ఈ
ఇప్పుడు ఢిల్లీకి పోయి వస్తాను, మీరు భయపడకుండా మరి పిన్ని దగ్గర ఉంటారా? మా తల్లి దగ్గరనే ఉంటారా? మా పిన్ని తల్లి వద్దనే ఉంటాం. అది మంచిదో కాదో ఆ గుణం నేను చూడలేదు ఇంకా. నాయన నువ్వు ఢిల్లీకి పోతున్నట్టున్నావు నాయన. అవును. మాకు ఏమేమి తెస్తావు నాయన? మీరు ఏమి కోరినా తెస్తానుగా. అలాగనా? మా కోరు వస్తాలు మంచిగా దేవాలే కన్నా తండ్రి. వస్తువులు మంచిగా దేవాలే ఇంకా మా కోరు వస్తాలు మంచిగా దేవాలే కన్నా తండ్రి. కోరబోమయ్యా మేము తను కోపము చెందితే కోరబోము మేము కన్నా తండ్రి. మీరు కోపము చెందితే కోరబోము తండ్రి. నాయనా 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 అమ్మా, మీరు ఎలాంటి కోపం చెందినా నేను చాలా బాధపడతా ఉన్నా. బిడ్డల మీద నాకు తండ్రికి కోపం వస్తుందా ఏంటన్నా? అమ్మనారా మీరు అడిగినవన్నీయో బాలకన్యా. అయ్యో అమ్మనారా మీరు అడిగినవన్నీయో బాలకన్యా. సమ్మతి తోడుతో సరగుణ తెచ్చాడు. సమ్మతి తోడు సరగుణ తెచ్చేదా? అవునుగా, కానీ నీకు సమ్మతి తోడు సరగుణ తెచ్చేదా బాలకన్యా. నీకు సమ్మతి తోడుతో సమ్మతి సమ్మతి తోడుతో సరగుణ తెచ్చేదా బాలకన్యా. అమ్మా బాలనాగమ్మా, మీరు ఏమి వస్తువులు కోరినా కానీ మిగిలితాడు తెస్తా కానీ తగిలితాడు దేనిగా కదా తప్పకుండా. మంచి సొమ్ముల రవికాలు కన్నా తండ్రి. పొగలు మంచి సొమ్ముల రవికాలు సొగసు పొగలు మంచి సొమ్ముల రవికాలు కన్నా తండ్రి. మాకు తగినట్టు బొమ్మలు మాకు తగినట్టి బొమ్మలు మిగుల దేవలేనయ్యా కన్నా తండ్రి. నాయనా జనక అమ్మా, మేము ఆడుకునే బొమ్మలు, మేము ఎలాంటి ఆడుకునే బొమ్మలు అన్ని తీసుకురావాలి నాయన. బొమ్మలు, రైకలు, బంగారం అన్ని. నీకు ఏమి తక్కువ అమ్మా? నేను నీకు లోలకులా? మాకు అది ఏముంటుంది పురుగునే. బురుగునే నీకు? నీకు చిర్ర తెస్తా. చిర్ర బురుగునే సాక్షిగా బాలకన్యా. ఇలాంటి సాక్షిగా బాలకన్యా. అన్ని సరగుణ నేను తాచాక మీరడిగి తెచ్చదానమ్మ బాలకన్యా. నాయనా తాచాక మీరడిగి నన్ను తెచ్చదానమ్మ బాలకన్యా. నాయనా మా నగమ్మ
అమ్మా నాయనా నీవు ఏది కోరినా ఒకటి మిగిలితాడు తెస్తా కానీ తగిలితాడు తేరు. సరే అలాగే నాయన మీ అమ్మ దగ్గర ఉంటారా? ఉంటారా? చాలా కడిగవరిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అంతేనా? ఇక మీ కర్మ నేనే చేయగా చూసుకోండి. తర్వాత ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళిండు కదా తల్లి. ఇప్పుడు నీకు సేవ చేస్తానికి నేనే ఉన్నా కదా. సరే తల్లి, ఓకే తల్లి. మంచిగా మీకు తానం చేపించి తలకు సమరంటి మంచిగా బడికి పంపిస్తా. నీ ఉన్నవనే మా నాయన పోకుండా మీ దగ్గర ఉన్నా. సరే బిడ్డ. ఓ కుమార్ ద్వారా సొంతి బిడ్డలారనేడు సకలైన పుణ్యమా, సొంతి బిడ్డలారనేడు